కీర్తనలు 37:23 ధ్యానం చేసుకుందాం. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే దేవుడు మనల్ని స్థిరపరిస్తేనే మనం స్థిరపరచబడగలమా? ఎస్. కీర్తన 55:22 నీ భారం యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనును. మరి నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడని వాగ్దానం చేశాడు. అంటే స్థిరపరుస్తున్నాడు అని. పాత నిబంధన గ్రంథంలో దేవునియందు భయభక్తి కలిగినటువంటి రాజులు ఎన్నాళ్ళైతే దేవునియందు భక్తి భయం కలిగి జీవించారో ఆ సమయంలో దేవుడు వారిని స్థిరపరచును అని రాయబడింది. ఆయన సమాధానం కలుగు చేశాడంట. నెమ్మది గల సంవత్సరములు వారికి దయచేశాడంట. అస్థిరమైన బ్రతుకులకు స్థిరతను కలుగు చేయవాడు ఆయనే. మనుషులను రకరకాల విషయాలు బాధిస్తుంటాయి. అందులో ఒకటి అస్థిరత, స్థిరత లేకపోవడం. ఆర్థిక విషయాల్లో స్థిరత లేకపోవడం, ఆత్మీయ విషయాల్లో స్థిరత లేకపోవడం. మరి కుటుంబంలో ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు చాలా విధాలైన కన్ఫ్యూజన్ గురవుతారు. కలవరం, నిరుత్సాహం, అనేక విధాలైనటువంటి వరీస్ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. చింత, బాధ, వేదన, స్థిరత లేనప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఎదురవుతుంటాయి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాను అంటున్నాడు. ఆయన ఎంతటి వారినైనా స్థిరపరచగలడు. అస్థిరతలో ఉన్నటువంటి మీ కుమారుడు కానీ కుమార్తెని కానీ లేదా మీ కుటుంబాన్ని అస్థిరంగా ఉందని మీరు బాధపడుతుంటే బాధపడి ప్రయోజనం లేదు. మీరు చింతించడం వల్ల మీలో ఏ మార్పు రాదు, కానీ అనవసరమైన రోగాలు తెచ్చుకుంటారని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రభువైన దేవుడు దేనిని గురించి చింతపడొద్దు. స్థిరంగా లేరా? స్థిరపరిచే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. ఆయన మన బ్రతుకులను స్థిరపరచగల శక్తిమంతుడు. ఆత్మీయంగా స్థిరపరచబడిన వారు, ఆత్మీయంగా స్థిరత లేని వారికి ఉన్న తేడా ఏంటి తెలుసా? ఆత్మీయతలో స్థిరత లేనప్పుడు వారు ఒక కన్ఫ్యూజన్లో జీవిస్తూ ఉంటారు. దేవుని మీద సరైన విశ్వాసం ఉండదు. సమయం దొరికినప్పుడు ఫోన్ కొట్టుకుని ఏవో లోకవార్తలన్నీ వింటూ ఉంటారు తప్ప దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిద్దామనే ఆలోచన వారికి రాదు. ప్రార్థిస్తున్న వారి మనసు లోకమంతా తిరుగుతూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా వారు లోకంలో అనేక విషయాల మీద మనసు పెట్టుకొని ఏదో పైన ప్రార్థన చేస్తుంటారు. అంటే ఆత్మీయతలో స్థిరత లేనప్పుడు ఆ వ్యక్తికి సరైన విశ్వాసం ఉండదు, దేవుని పట్ల నమ్మకం ఉండదు. మరి ఆ ట్రస్ట్ అనేది కుదరదు. వాక్యాలు చదువుతాడు తప్ప వాక్యం పట్ల విశ్వాసం రాదు తనకి. సముద్ర కెరటాలు బాగా ఎగిసిపడుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, అబ్బా కెరటం చాలా ఎత్తుగా వస్తుందే అని. కొద్ది క్షణాల్లో ఎంత ఎత్తు ఎగిరిందో అంత కిందకు దిగజారిపోతుంది. మనిషి జీవితం కూడా స్థిరత లేనప్పుడు సముద్ర కెరటాల వలె ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటాడో తనకి తెలియదు. మీ ఆత్మీయ జీవితం స్థిరంగా లేనప్పుడు సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగానే పైకి లేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అనేక మార్లు ఆత్మీయతలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ధనం వచ్చినప్పుడు చాలా సంతోషం, పోగొట్టుకున్నప్పుడు చాలా నిరుత్సాహం. అలా కాదు. దేవుని చేత స్థిరపరచబడిన వారు ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమలు కలిగినా, ఎలాంటి ఇబ్బందులు వారికి ఎదురైనా స్థిరంగా దేవుని యందు విశ్వాసంతో ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ట్రస్ట్, వారికి ఉన్న సంపద మీద, ఉద్యోగం పైన, వ్యాపారం పైన వచ్చే లాభాల మీద కాకుండా స్థిరముగా ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుని మీద వారు మనసు పెట్టారు కనుక, వారిని స్థిరపరచువాడు ఆయనే నమ్మారు కనుక విస్తారమైన ధనం వచ్చినప్పుడు వారు అతిశయపడరు, ధనం పోగొట్టుకున్నప్పుడు ఉలిక్కిపడరు. వారు విశ్వాసంతో ఉన్నారు. దేని పట్ల? దేవుని పట్ల వారు విశ్వాసం కలిగి ఉన్నారు. నీవు నమ్మినటువంటి దేవుడు ఆయన భూమిని, ఆకాశమును, దాని యందున్న సర్వమును కలుగు చేసిన సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకుని ఉన్నావు గనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను స్థిరపరచువాడు ఆయనే. మీ కుటుంబాన్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు. మీ బిడ్డలను దేవుడు స్థిరపరుస్తాడు. మీ ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది. ఆర్థికంగా కూడా వీళ్ళు అనేకులు త్వరలోనే స్థిరపరచబడే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మా బ్రతుకులను స్థిరపరచువాడు నీవే. ఒకని ప్రవర్తన యెహోవా వలనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించున్నాడు అని రాయబడింది. తండ్రి, నీ వలనే మేము స్థిరపరచబడాలి. ఎవరైతే అస్థిరతలో ఉన్నారో, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అలాగే ఏ రంగంలో వారు స్థిరత లేకుండా ఉన్నారో వారి పిల్లల విషయంలో కూడా ప్రార్థిస్తుండగా మీరే స్థిరపరచువారని, మా ప్రవర్తన చూసి మీరు ఆనందించే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మా మాట, మా క్రియ, మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకునే కృప మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.